ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ ఇచ్చాడు. తెల్లవారుజామున 5 దాకా ముందే 4 గంటలకి అది గుళ్ళ అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి ఎవరు భుజానేసుకుని నదికి స్నానం చేశాడు. ఇదే అదనంకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. రామంతో అహల్యని ఎలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది సార్ డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా పోతాను అని ఆమెని పాల్పైకి తోసి ఆక్రమించాను. అప్పుడే వచ్చావేంటి? కళ్ళు తుప్పేంట్రా, టవల్ తీసుకెళ్ళారు, సబ్బు తీసుకెళ్ళారుగా, అలా ఇంకా ముందు వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి బెటర్. సబ్బు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఈ లోపల నా కళ్ళు అంతా నువ్వేం చేస్తాను? ఇంద్రుడిని ఏమైనా చేసుకుంటాను. నేను గౌతముడురా, నేను కూడా ఏదో ఒక్కడు కొడితే అవుతున్నానండి. ఈసారి నేను అహల్య మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయిలే భుజంపై తట్టవడం వీళ్ళు కూడా అక్కడే కొట్టాలా? ఉందిరా శిక్ష మీరు. స్వామి నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఉంటుంది. ఎవరితో కులుపుతున్నావు? వెళ్ళలేదా? వెళ్ళనే, కానీ నువ్వు ఎవరితో కులుపుతున్నావు? డబ్బు వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కన వాడిని కొట్టవే, కొడతాను. వాడిని కొడతాను, ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాకు సంసారం చేస్తున్నావా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే చెప్పు. అంటే బరి తెగించావు. నీకు తెలియదు, బరి తెగించిన నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తాను చెప్పనా? చెప్పు. నీ అందానికి నువ్వు అనలేదురా. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు నేను ప్రేక్షకుడు. మీలో మీరు కొట్టుకొని చావాలి. నన్ను ఎంటర్టైన్ చేసి అంతే. అప్పుడు చెప్పాలి.
నేను చూస్తాను సార్. దానికి ఎవరు బుద్ధి లేదు. నీకేమైందిరా? పెళ్ళదాన్ని తెలుసుగా. ఇప్పుడు దాన్ని పట్ట దాన్ని కాదురా, నిన్ను అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా. బాబు పద్దాం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాష్ట్రమేనే కదా. వచ్చిన వాడు తన మొగుడా కాదు, ఇంద్రుడు. మరి అంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నటి కాళ్ళు బాగా జాపుకొని పేట ఊపుకుంటూ చూస్తున్నావు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను చూస్తావా? నేను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీదనే కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాడు వల్లే హత్యాచారాలు జరిగిపోతాయి. పదండి.